ఉన్న 11,000 కోట్లు ఇమీడియట్గా ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి. అది చేయమని అడుగుతుంటే కొత్త జీవో తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. జీవో ఎంఎస్ నంబర్ 7 అనే జీవో తీసుకొచ్చింది. ఆయన ఏముంటుంది ఆ జీవోలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము పిల్లల యొక్క అకౌంట్లోకి లేదా పిల్లల పేరెంట్స్ యొక్క అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు వేస్తాం, మేము ఈ స్కూళ్ళకు పాఠశాలలకు ఇయ్యమని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర. ఆ స్కూళ్ళకు పాఠశాలలకు ఇయ్యమంటేనే ఇస్తలేడిన 11,000 కోట్లు బకాయిలు పెట్టిండు 2.5 సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు పేరెంట్స్కి ఇస్తామంటే పేరెంట్స్ సంఘటితంగా ఉండరు కదా, ఎక్కడెక్కడో ఉంటారు. స్కూల్స్ అంటే ఒక అసోసియేషన్ అవుతాయి, కంట్రోల్లో ఉంటాయి, కొట్లాడతాయి ప్రభుత్వం మీద. పేరెంట్స్ ఎడికెళ్ళి కొట్లాడాలి? పేరెంట్స్ అకౌంట్స్లో డబ్బులు వేస్తామని చెప్పి ఒక జీవో ఎంఎస్ నంబర్ 7 అని తీసుకొచ్చారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫీ రియంబర్స్మెంట్ని బొందబెట్టడానికి తెచ్చినటువంటి జీవో. ఈ జీవో తక్షణమే క్యాన్సిల్ చేయాలని చెప్పి